4 ఏళ్ళు అయ్యింది. 2 అబార్షన్లు అయిపోయినాయి. పెళ్ళైన కొత్తలోనే వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది. అబార్షన్లు కూడా వెంటనే అయిపోయినాయి. హార్ట్ బీట్ అనేది అసలు తయారీ అవ్వలేదు. ఇలా రావడం అలా పోవడం. ఆ తర్వాత అసలు ప్రెగ్నెన్సీలు కూడా రావటం లేదు. ఎందుకు అంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏమీ చెప్పటం లేదు. ఎందుకు వస్తుంది, ఎందుకు పోతుంది, ఇప్పుడు అసలు ఎందుకు రావటం లేదు అనేది చెప్పటం లేదు. చివరికి మన వీడియో చూసి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గర 2 నెలలు క్రిములకు వాడారు, 1 నెల హార్మోన్లకు వాడారు. మరలా ప్రెగ్నెన్సీ వచ్చింది. చాలా ఏళ్ళ తర్వాత మరలా మనం ప్రెగ్నెన్సీ రప్పించగలిగాం. రప్పించినా మరి హార్ట్ బీట్ ఫామ్ అవుతుంది కదా, 2 నెలల్లో పోతుందిగా. అలా పోద్దేమోనని చెప్పి భయపడ్డాడు ఆయన. ఎందుకంటే డాక్టర్ గారు ఏదో కింద మీద పడి రప్పించారు కానీ ఇది నిలవాలి కదా అని అనుకున్నాడు. మేము చెప్పాం, నాయన ఇది క్రిముల వల్ల జరుగుతుంది. ఆ క్రిములు ఉన్నప్పుడు ఆ లోపల ప్రెగ్నెన్సీ రాకుండా అడ్డం పడతాయి. ఒకవేళ వచ్చిన బిడ్డను కూడా పొడిసేసి అబార్షన్ చేసేస్తాయి. ఆ క్రిమిని మనం తొలగించుకుంటే మన ప్రెగ్నెన్సీ మళ్ళీ మనకు వస్తుంది, ప్లస్ మన బిడ్డ నిలబడుతుంది. ఎందుకంటే శత్రువుని తొలగించాం, బిడ్డను డ్యామేజ్ చేసేవాడు లేడిక, నీకు ఇంకేమీ ఇబ్బంది ఉండదు, బిడ్డ చక్కగా ఎదుగుద్ది అని చెప్పాను. సరే, అలాగే వాడుకున్నారు. నిజంగానే ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది. అలాగే హార్ట్ బీట్ కూడా వచ్చింది కదా, హార్ట్ బీట్ కూడా వచ్చేసింది. మరి ఏంటి, ఎలా జరిగిందంటారు? ఇది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. ఇది హార్ట్ బీట్ కూడా వచ్చినట్టు చక్కగా స్కానింగ్లో ఇచ్చారు. ఇంతకుముందు ఎప్పుడు రాలా, 2 ప్రెగ్నెన్సీలు వచ్చినా ఎప్పుడు హార్ట్ బీట్ రాలా. హార్ట్ బీట్ కూడా ఎంత, 175 బీట్స్ పర్ మినిట్. సింగిల్ రెగ్యులర్ జెస్టేషనల్ శాక్ నోటెడ్. అలాగే కార్డియాక్ హార్ట్ అంటే హార్ట్ బీట్స్ ఉన్నాయి, గుడ్ అని ఇచ్చారు. 11 వీక్స్ 4 డేస్. 11 వీక్స్ 4 డేస్. డెలివరీ డేటు జూలై 5, 2026 అని చెప్పి స్కానింగ్లు ఇచ్చారు. బిడ్డ కూడా రెడీగా పామ్ అయిపోయింది ఆల్రెడీ. అవయవాలు కూడా పామ్ అయ్యాయి. సో ఏం చెప్పాలండి, అసలు ఏం జరిగింది మీకు? ఇంతకుముందేమో మరి అలా ఎందుకు చెప్పారు, ఇక్కడ మరి ఇలా ఎట్లా తెప్పించగలిగాం 3 నెలల్లోనే? మళ్ళీ మీ బిడ్డను మీకు వచ్చేటట్టు చేసాం, ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేసాం. అలాగే హార్ట్ బీట్ కూడా ఫామ్ అయ్యేటట్టు చేయగలిగాం. ఎలా జరిగింది ఏంటి, మీకు నా గురించి ఎలా తెలుస్తుందనే విషయాలు చెప్తే ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడే చాలామందికి ఇది ఒక ఉపయోగంగా ఉంటుంది. అది నా మ్యారేజ్ అయ్యి 4 ఇయర్స్ అయింది. ఓకే. వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది, హార్ట్ బీట్ లేదని ఫెయిల్ అయిపోయినాయి. తర్వాత నేను తిరగనంటే హాస్పిటల్ లేదు, చాలా డబ్బు ఖర్చు పెట్టేశాను. యూట్యూబ్లో ఇలా వైఎస్ బాబు గారు అన్నారు, అన్నిసార్లు చూపించాం కదా, ఇక్కడ కూడా చూపించాను. మా ఫ్రెండ్స్ చెప్పారు. మీ పేరు చెప్పండి. నా పేరు నరేష్ అన్న. మీ ఆవిడ పేరు? నీరజ. ఎక్కడ, ఏ ఊరు మీది? చీరాల. పెళ్ళి ఎంతకాలం అయింది? 4 ఇయర్స్ అయింది. 4 ఇయర్స్ అయింది. ఓకే, రైట్. మా ఫ్రెండ్స్ మొత్తం డిస్కషన్ చేసుకొని వచ్చాము. తర్వాత సార్ మెడిసిన్ పెట్టాడు, క్రిములు హార్మోన్ అన్నాడు. వాడాము, 3 months వాడాము. ఆవిడ చాలా హ్యాపీ, సార్ ఉన్నాడు, ఇబ్బంది లేదు మనకి, దాంతో సంతోషంగా ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ రిపోర్ట్లు మాకు అన్నీ అనుకూలంగా వస్తున్నాయి. ఈరోజు ఇంకా హ్యాపీతో వచ్చాను నేను. అవకరాలు కూడా ఏమీ లేవు. నోకల్ ట్రాన్స్లూసెన్సీ కూడా బాగుంది. ఎర్లీ టిఫా కూడా అయిపోయింది. ఏమైనా అవకరాలు ఉన్నాయేమోనని స్కానింగ్లో కూడా చేయిస్తే అవి కూడా లేవనే ఇచ్చారు అక్కడ స్కానింగ్లో. సో కాబట్టి అబార్షన్ అవ్వడానికి కారణము క్రిములు. భూమి లోపల ఎలాగైతే పురుగు చేరితే విత్తనాన్ని తినేస్తాయి, తప్పలు పుచ్చులు చేస్తాయి, అసలు మొక్కే రానివ్వు. ఒకవేళ మొక్క వస్తే పురుగు అక్కడే ఉంటే చీడా పట్టి పైరైనా నాశనం చేస్తుంది. అలాగే ఇక్కడ కూడా బిడ్డ రాదు, వస్తే బిడ్డనైనా పొడిసేసి అబార్షన్ చేస్తాయి. కాబట్టి పురుగునే తొలగించుకోవాలి అని చెప్పాను. అది భార్యాభర్త ఇద్దరు కలిసి తొలగించుకోవాలి. మరి వారు 5 నెలలు వాడాలని చెప్పాను. ఫస్ట్ 3 నెలలు అబార్షన్ అవ్వకుండా, 4వ నెల 5వ నెల అవకరాలు రాకుండా, 3 నెలలు ఫస్ట్ ఫేజు గండం గట్టెక్కాం అబార్షన్ అవ్వకుండా. ఇక అవకరాలు రాకుండా కూడా ఇంకొక 2 నెలలు మందులు వాడుకుంటే తర్వాత మీరు మీ ఊర్లోనే వాడుకోవచ్చు, అక్కడే డెలివరీ అవ్వచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.